హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు చిన్న పాయింట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ చిన్న పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, లెటర్స్ ఏ అనుకుందాం. అదేవిధంగా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, లెటర్స్ దాన్ని బి అనుకుందాం. ఇలా కనుక ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ అదేవిధంగా వై వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి జాగ్రత్తగా. ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి, ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి, అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎలాగంటే చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుందా, 2x అవుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ వై మైనస్ వై యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేస్తే ఏ ప్లస్ బి అవుతుందా, ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్గా ఎక్స్ వాల్యూ వస్తుంది. అలా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై 2 అవుతుంది అనమాట. ఇలా మనకి ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు కనుక సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటి, సింపుల్గా సైన్లు మార్చడం అనమాట. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది అనమాట. అలా ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా వై ప్లస్ వై సైన్లు మారిపోయినాయి కదా, వై ప్లస్ వై అంటే ఏమవుతుంది అంటే ఇది 2y అవుతుందా, 2y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ మైనస్ బి అవుతుందా, ఏ మైనస్ బి అవుతుంది అనమాట. అర్థమైందా? సబ్ట్రాక్ట్ చేస్తే 2y ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది. దీన్ని బట్టి సింపుల్గా y ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈక్వల్ టు ఏ మైనస్ బి బై 2 అవుతుంది అనమాట. అవునా? సో ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, y వాల్యూ వస్తుంది. యాడ్ చేస్తే x వాల్యూ, అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే y వాల్యూ అయితే మనకి వస్తుంది అనమాట. ఓకేనా? మీరు కావాలనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది కూడా చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏ బదులు 19 తీసుకుంటున్నా, బి బదులు 7 తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 19, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 7 అనమాట. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా వస్తాయి ఇప్పుడే చెప్పాయి. ఎక్స్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి బై 2, వై అంటే ఏంటి, ఏ మైనస్ బి బై 2. అవునా కదా? సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి, ఏ ప్లస్ బి బై 2. ఏ ప్లస్ బి అంటే 19 ప్లస్ 7, ఏ అంటే 19, బి అంటే 7. 19 ప్లస్ 7 అంటే ఎంత అవుతుంది, 26 అవుతుందా. సో 26 బై 2 అంటే ఎంత అవుతుంది అంటే ఎక్స్ వాల్యూ 13 అవుతుంది. అవునా కదా? అలాగే వై వాల్యూ ఏమవుతుంది, వై వాల్యూ ఏ మైనస్ బి బై 2 అంటే 19 మైనస్ 7 బై 2 అనమాట. మరి 19 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12 అవుతుంది అనమాట. సో 12 బై 2 అనమాట. 12 బై 2 అంటే ఏమవుతుంది, సింపుల్గా 6 అవుతుంది. అలా మనకి ఇక్కడ వై వాల్యూ ఏమో 6 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ వాల్యూ ఏమో 13 అవుతుంది అనమాట. ఓకేనా? కావాలంటే చెక్ చేసుకోండి, ఎక్స్ వాల్యూ 13, వై వాల్యూ 6. రెండింటిని యాడ్ చేస్తే 19 వచ్చింది. అలాగే ఇక్కడ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 7 వచ్చింది. సరిపోయిందా లేదా? అలా మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అయితే వస్తాయన్నమాట. అర్థమైంది కదా ఇక్కడికి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ స్క్వేర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే చూడండి, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటీజర్ దెన్ ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక నంబర్ ఉందనుకోండి, ఈ నంబర్ కనుక ఏదైనా ఇంటీజర్ యొక్క స్క్వేర్ అయిందనుకోండి, అప్పుడు ఈ నెంబర్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. అర్థమైందా? ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ కనుక ఇంటీజర్ యొక్క ఏదైనా ఇంటీజర్ కానివ్వండి, ఓకేనా, దాని యొక్క స్క్వేర్ అయిందనుకోండి, అప్పుడు ఈ నెంబర్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంటీజర్ ఏంటో మనకు తెలియదు కదా, లెటర్స్ ఎన్ అనుకుందాం. ఓకేనా? సో ఎన్ ఏంటి, ఎన్ అనేది ఒక ఇంటీజర్ అనమాట. అలా ఒక నెంబర్ కనుక ఏదైనా ఇంటీజర్ యొక్క స్క్వేర్ అయిందనుకోండి, అప్పుడు ఆ నెంబర్ని మనం ఏమంటాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే,
ఎగ్జాంపుల్స్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా 1 4 9 16 9 16 25 ఇవన్నీ కూడా అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి అనమాట. మరి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఇప్పుడే చెప్పా, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉండాలి, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉండాలన్నమాట. మరి ఇక్కడ ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా, మరి ఇవి ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉన్నాయో లేదో ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా, అలా ఉంటేనే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి, లేదంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావన్నమాట. ఓకేనా, సో చెక్ చేద్దాం. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్, అవి ఈ ఫామ్లో ఉంటాయో లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం కదా, మరి 1 అనేది ఎలా ఉండాలి, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉండాలి, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉండాలి. ఓకేనా, మరి ఇక్కడ 1ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 స్క్వేర్ లేదా 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, 1 అనేది ఏంటి, ఇంటీజర్. మరి ఇక్కడ ఈ ఫామ్లో ఉందా లేదా, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉంది 1 అనేది, అవునా కదా. అలాగే ఇదే 1ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే -1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, అవునా కదా. -1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, -1 హోల్ స్క్వేర్కి -1 స్క్వేర్కి డిఫరెన్స్ చాలా ఉంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ రెండు ఈక్వల్ ఏమో అనుకుంటారు, అది కరెక్ట్ కాదనమాట. -1 హోల్ స్క్వేర్ వేరు, -1 స్క్వేర్ వేరు అనమాట. ఈ రెండింటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకేనా, -1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, -1 ఇంటూ -1 అని అర్థం. ఓకేనా, ఇక్కడ -1 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, -1 ఇంటూ 1 అనమాట, అది దీని మీనింగ్. ఇక్కడ ఇది చేస్తే ఏమవుతుంది, +1 వచ్చింది. -1 ఇంటూ -1 అంటే +1 వచ్చింది. ఇక్కడ -1 ఇంటూ 1 అంటే -1 వచ్చింది. ఓకేనా, ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్ అవ్వవు. ఓకేనా, అలా ఇక్కడ ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా, సో అలా 1ని ఎలా రాసుకోవచ్చు, 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, -1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, ఈ రెండు విధాలుగా రాసుకోవచ్చు. అంటే సింపుల్గా ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో రాసుకోవచ్చు అనమాట, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో రాసుకోవచ్చు. 1 అనేది ఇంటీజరే, -1 అనేది ఇంటీజరే, ఈ ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఈ 1ని రాసుకోవచ్చు. కాబట్టి 1 అనేది ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి, 4 కదా, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి ఇది ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉంటుందా ఉండదా అది చెక్ చేయాలి. చూడండి, కావాలంటే ఇప్పుడు 4ని ఎలా రాసుకోవచ్చు, 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, లేదు అంటే దీన్ని -2 హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు, అవునా కదా. -2 హోల్ స్క్వేర్ అన్న 4 అవుతుంది, 2 హోల్ స్క్వేర్ అన్న 4 అవుతుంది. అలా మరి ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి 4 అనేది ఏమవుతుంది, 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే 9ని ఎలా రాసుకోవచ్చు, +3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, అంటే +3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, -3 హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా 16ని ఎలా రాసుకోవచ్చు, +4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, +4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, ఇక్కడ 0ని ఎలా రాసుకోవచ్చు, 0ని 0 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 0 అంటే ఇంటీజర్, అంటే ఇంటీజర్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం, ఇంటీజర్ హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం అనమాట. మరి ఈ ఫామ్లో రాసుకున్నాం కాబట్టి 0 కూడా ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్లో 0 కూడా ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి, అదేవిధంగా 0 ఉంది. 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, అది 0. అలాగే ఇవన్నీ కూడా ఏమవుతాయి, రిమైనింగ్ ఇవన్నీ కూడా పాజిటివ్. అంతేగాని ఇక్కడ ఎక్కడైనా నెగిటివ్ వాల్యూస్ కనపడ్డాయా, అయితే 0 ఉంది, లేదంటే పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అంతేగాని నెగిటివ్ నెంబర్స్ ఎక్కడా మనకి కనపడలేదు. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు, అంటే నో నెగిటివ్స్ అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్స్లో నో నెగిటివ్ వాల్యూస్ ఉండవు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఇంటీజర్ తీసుకోండి, దాన్ని స్క్వేర్ చేస్తే వస్తే 0 వస్తుంది, లేదంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది, అంతేగాని నెగిటివ్ అనేది రాదనమాట. ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి, నెగిటివ్ ఇంటీజర్ అయినా, పాజిటివ్ ఇంటీజర్ అయినా, 0 అయినా, ఏదైనా తీసుకోండి, దానికి స్క్వేర్ చేస్తే నెగిటివ్ అనేది రాదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా, సో ఇంతవరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అది చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా,
ఇక్కడ 0 స్క్వేర్ నుంచి 9 స్క్వేర్ వరకు రాసా, అవునా కదా. సో 0 స్క్వేర్ అంటే 0, అలాగే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, అవునా కదా. మరి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్స్ వెరిఫై చేయండి. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. ఎందుకంటే వీటిని ఎలా రాసాం మనం, ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో రాసాం, అవునా కదా. 0 అనేది ఇంటీజర్ అయితే దాని యొక్క స్క్వేరు, 1 అనేది ఇంటీజర్ అయితే దాని యొక్క స్క్వేరు, 2 అనేది ఇంటీజర్ అయితే దాని యొక్క స్క్వేరు, అలా ఇంటీజర్ యొక్క స్క్వేర్ ఫామ్లో రాసాం కాబట్టి ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి, అవునా కదా. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్స్ దేంతో ఎండ్ అయినాయి చూడండి. దేంతో ఎండ్ అయినాయి అంటే ఇక్కడ 0తో ఎండ్ అయినాయి, అవునా కదా. ఎండ్స్ విత్ 0తో ఎండ్ అయినాయి. అలాగే ఇక్కడ 1తో ఎండ్ అయింది, ఇక్కడ కూడా 1తో ఎండ్ అయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 1తో కూడా ఎండ్ అవ్వచ్చు, 0తో ఎండ్ అవ్వచ్చు, 1తో ఎండ్ అవ్వచ్చు. అదేవిధంగా చూడండి నెక్స్ట్ ఇక్కడ 1 తర్వాత 2 ఎక్కడా లేదు కదా ఎండ్ అయినట్టు, 2 లేదు. అలాగే 3 లేదు కదా, 3 కూడా లేదు. అలాగే ఇక్కడ 4 ఉంది చూడండి, ఇక్కడ 4తో ఎండ్ అయింది, ఇక్కడ కూడా 4తో ఎండ్ అయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 4తో కూడా ఎండ్ అవ్వచ్చు. అదేవిధంగా 5 ఎక్కడ ఎండ్ అయింది, ఇదిగోండి ఇక్కడ 5తో ఎండ్ అయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 5తో కూడా ఎండ్ అవ్వచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 6 ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 6తో కూడా ఎండ్ అవ్వచ్చు. 7 ఎక్కడ ఉందా, 7 లేదు, వదిలేసే. నెక్స్ట్ 8 ఎక్కడ ఉందా, 8 కూడా లేదు. నెక్స్ట్ 9 ఎక్కడ ఉంది, ఇదిగోండి 9తో ఎండ్ అయింది, ఇక్కడ కూడా 9తో ఎండ్ అయింది. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి 9తో కూడా ఎండ్ అవ్వచ్చు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎండ్ విత్ 0, 1, 4, 5, 6, 9. సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా తీసుకోండి, అది 0తో కానీ 1తో కానీ 4తో కానీ 5తో కానీ 6తో కానీ 9తో కానీ ఎండ్ అవుతుంది. రిమైనింగ్ డిజిట్స్ అంటే ఏంటి, ఆ రిమైనింగ్ డిజిట్స్ 2, 3, 7, 8 ఈ 4 డిజిట్స్తో ఎండ్ అవ్వవు. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నా సరే అవి 2, 3, 7, 8 ఈ 4 డిజిట్స్తో ఎండ్ అవ్వవు. సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇక్కడ నేను 1, 3, 5, 2 ఇది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేసి అడిగిన అనుకోండి, అప్పుడు మీరు కళ్ళు మూసుకొని కాదు అని చెప్పాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఈ 6 డిజిట్స్తో ఎండ్ అవ్వాలి, ఈ 4 డిజిట్స్తో ఎండ్ కాకూడదు. మరి ఇక్కడ 2తో ఎండ్ అయింది, 2తో ఎండ్ అయింది పర్ఫెక్ట్ స్క్వేర్, ఎండ్ అవ్వదు కదా. ఎండ్ అవ్వదు కాబట్టి చూడంగానే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అనేసి చెప్పేయాలన్నమాట, ఓకేనా. అలా మీరు ఉండాలి. సపోజ్ ఇక్కడ నేను లైక్ ఎలా వేస్తున్నాను, లైక్ 2, 5, 3, 8 ఇచ్చాను అనుకోండి, 2, 5, 3, 8 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యిద్దా అంటే కళ్ళు మూసుకొని అవ్వదు అనేసి చెప్పేయాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 8తో ఎండ్ అవ్వదు, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి పైన ఉన్న 6 డిజిట్స్తో ఎండ్ అవ్వచ్చు. అంటే 0, 1, 4, 5, 6, 9 ఈ 6 డిజిట్స్తో ఎండ్ అవ్వచ్చు. ఈ 4 డిజిట్స్తో ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ అవ్వవు అనమాట. ఇక్కడ 0 స్క్వేర్ అనే కాదు, 10 స్క్వేర్ తీసుకో లేదా 100 స్క్వేర్ తీసుకో, ఏదైనా సరే లాస్ట్లో 0 వస్తుంది, 0తో ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 స్క్వేరే కాదు, 121 స్క్వేర్ తీసుకున్నా సరే మనకి లాస్ట్లో 1 వస్తుంది, అంటే 1తోనే ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ 2 స్క్వేరే కాదు, నువ్వు 122 స్క్వేర్ తీసుకున్నా సరే అది 4తోనే ఎండ్ అవుతుంది. అంటే పెద్ద వాల్యూ ఏదో వచ్చింది కానీ 4తోనే ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. అలా ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నా సరే ఈ 6 డిజిట్స్తో ఎండ్ అవుతుంది, ఈ 4 డిజిట్స్తో ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ అవ్వదు. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.